హాయ్ అండి. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను ఫుల్ వీడియోలో ఇచ్చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్లో ఉన్న వీడియోని చూడండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి చూపిస్తాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులన్నీ మనం వేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నా స్టైల్లో నేను చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను అనమాట. నాకు అంతగా ఏమి రాదు, కానీ ఫస్ట్ నేను మా ఆంటీ వాళ్ళ పాప నేను చేసాము రైస్ అండ్ కర్రీ. చాలా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మసాలా చాలా తక్కువ వేసుకొని, ఎందుకంటే ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనేది మేము తక్కువ వేసుకున్నాము. టమాటోస్ కూడా మనం వేసుకున్న తర్వాత వాటరు నేను బియ్యం అనేది కేజీన్నర తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వాటర్ పోస్తున్నాను కదా, దాంతో నేను 3.5 తీసుకున్నాను వాటర్ మాత్రం. లైట్గా నేను ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకొని మొత్తాన్ని తిప్పుకున్న తర్వాత మూత పెట్టాను. చూడండి ఎలా తెరులుతున్నాయో. తెరలేటప్పుడు మనం రైస్ వేసుకుంటే రైస్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకున్నాను, చెప్పడం మాత్రం స్కిప్ చేశాను అనమాట. ఎక్కువ వేసుకోవద్దు, నేను ఓన్లీ 2 టేబుల్ స్పూనే వేసుకున్నాను. ఇప్పుడు నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఓ పక్కన రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది, ఇంకో పక్కనేమో నేను కర్రీకి అని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 వేసుకొని కలుపుకున్న తర్వాత ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వస్తే ఆనియన్స్ కర్రీ అనేది పచ్చిగా ఉండకుండా చాలా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. నేను చికెన్ 2 kgs తీసుకున్నాను, రైస్ ఏమో 1.5 kg తీసుకున్నాను. వన్ అండ్ హాఫ్ కేజీ ఎంతమంది తినొచ్చో నాకైతే తెలియదు, మీరు చెప్పండి 1.5 kg ఎంతమందికి సరిపోతుందో అని. ఆనియన్స్ చూడండి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 kgsకి 4 స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. లేదంటే మనం తక్కువ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది మనకి సరిపోదన్నమాట, వాటర్గానే ఉండిపోయింది, లేదా కర్రీ అంతా ఇనికిపోతుంది. అందుకే నేను 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ఇందాకేమో 2 స్పూన్స్, ఇప్పుడేమో 2 స్పూన్స్ వేసుకున్నాను, సరిపోదని చెప్పేసి మొత్తం ఓవరాల్గా నేను 4 స్పూన్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఈ మొత్తాన్ని తిప్పుకున్న తర్వాత టమాటాస్ కూడా 1 కప్ తీసుకున్నాను. 3 పెద్ద సైజు టమాటాని తీసుకొని కట్ చేసుకొని ఇలా నేను మొత్తాన్ని కలుపుకుంటున్నాను అనమాట. కొత్తిమీర వేసుకోవాలి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నారంటారేమో, కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి కర్రీకి చాలా బాగుంటుంది. కొంతమంది అయిపోయాక వేస్తారు, కొంతమంది స్టార్టింగ్లో కూడా వేస్తారు. రైస్ ఎలా కుక్ అయిందో లేదో మంచుల్లా ఇతులుగా ఉంటుంది కదా, అందుకనే నేను మొత్తాన్ని ఉడికిందా లేదా అని చూసుకొని బాగా కుక్ అయింది, సో అందుకనే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. టమాటాస్ కూడా కుక్ అవుతున్నాయి. వాటిలో చిటికెడ పసుపు నేను వేసుకున్నాను, లేదా తెల్లగా ఉంటుంది ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది.
ఆ టమాటాస్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ చిన్నగా తిప్పుకోవాలి. చూడండి ఎలా కుక్ అయ్యాయో టమాటాస్. నేను సరిపోలేదని కొంచెం మళ్ళీ పసుపు అనేది వేసుకున్నాను. మా మమ్మీ వచ్చి సరిపోదు అంటే నేను కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. నేను కుకింగ్ చేసేది నేను కాదు, నేను మాత్రం వీడియో తీస్తున్నాను. మా ఆంటీ వాళ్ళ అమ్మాయి కుకింగ్ చేసేది. టమాటాలన్నీ మెత్తగా అయిపోయాయి కదా, గ్రేవీ వచ్చింది కదా, అందుకనే నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అంటే 2 kgsకి ఎంత సరిపోతుందో సుమారుగా చూసుకొని కారం వేసుకున్నాను అనమాట. స్పైసీగా కావాలంటే తగ్గించుకోండి, లేదా సరిపోతుందంటే లైట్ తీసుకోండి, కొంచెమే వేసుకోండి. మూత పెట్టుకోవాలి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఆ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ టమాటాస్ వేసుకున్నాం కదా, మొత్తాన్ని తిప్పుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది. అందుకని మనం నిదానంగా చిన్నగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకుంటే మాత్రం చికెన్ అనేది ముక్కలుగా చిదిరిపోతుంది. ఎక్కువ తిప్పకూడదు చికెన్ అనేది. చికెన్ ముక్కలుగా ఉండకుండా ఉండాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ నేను పిండుకుందామని కట్ చేసి ఆడపెట్టాను, మర్చిపోయాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మూత పెట్టుకోవాలి. కర్రీ చూడండి ఎలా కుక్ అయిందో. కర్రీ కూడా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.